పెద్ద పెద్ద మాల్స్‌లో ఎంతసేపు తిరిగినా రాని మజా పల్లెటూరు జాతరలాంటి ఎగ్జిబిషన్‌లో పావుగంట తిరిగినా వస్తుంది. పావుగంట కష్టంలే గాని 10 నిమిషాల్లో పావువంతు సమయంలో మా పేటలో జరిగిన ప్రభల తీర్థం జాతర చూపిస్తాను పదండి. కోనసీమలోని జగ్గన్న తోటలో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే 400 ఏళ్ల నాటి ప్రాచీన ప్రభల తీర్థం జాతరకి చిన్న సైజ్ ప్రింట్ కాపీ లాంటిది మా పేటలో జరిగే ప్రభల తీర్థం జాతర. ఆ పరమశివుని 11 రూపాలను ప్రభల రూపంలో వెదురు బొంగులతో పసుపు, కుంకుమ, రంగురంగుల బట్టలు, చిత్రపటాలతో అలంకరించి, ఊరేగించి కులమతాలకు అతీతంగా కమ్యూనిటీ అంతా ఒకే కుటుంబంగా కలిసిమెలిసి జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం 3 రోజుల పాటు జరిగే ఈ జాతర మా అందరికీ సంక్రాంతి తర్వాత వచ్చే మరో పెద్ద పండుగ లాంటిదే. ప్రతిరోజు ఉదయాన్నే కట్టెలపొయ్యి పాయసం తయారు చేసుకుని ఆ శివుడికి వందనం చేసుకుని నైవేద్యం పెట్టి జాతరకొచ్చే ప్రతి ఆడపడుచుని ఓ అమ్మవార్లా భావించి పసుపు పారాణితో ఆహ్వానం పలికి అందరం కలిసి అమ్మమ్మల కాలం నాటి ఆటలాడుకుంటూ తొలి రోజుని ఆనందంగా జరుపుకుంటాం. లేడీస్ ఫస్ట్ అయితే జెంట్స్ నెక్స్ట్ అనమాట. మర్నాడంతా మగవాళ్ల ఆటలతో దుమ్ము రేగిపోతుంది. పిల్ల పెద్ద పనిపాట మానేసి ఇలా తాతల కాలం నాటి ఆటలాడుకుంటూ మరోసారి అందరం చైల్డ్హుడ్ చుట్టొచ్చేస్తాం. ఇక 3వ రోజు అసలైన జాతర అనమాట. జగ్గన్న తోటలో జరిగే ఆ ప్రతిష్టాత్మక జాతరకి ప్రింట్ కాపీ అన్నాను కనుక ఈ జాతరని పట్నంలో జరిగే పల్లె జాతర అని పిలుచుకుంటాం. రవ్వల నెక్లెస్ల దగ్గర నుంచి రంగుల రాట్నాల వరకు, పిల్లలాడుకునే బోర్ల దగ్గర నుంచి పెద్దలు కట్టుకునే చీరల వరకు, పూసల దండలు, కమ్మలు, గాజులు ఇలా ఆడవారి అలంకరణకు కావాల్సిన వస్తువులన్నీ 50 రూపాయల నుంచే మొదలవుతాయి. వీటన్నిటితో పాటు చిలక జోస్యం, క్లే పాటరీ, మ్యాజిక్ షో, మ్యూజిక్ బ్యాండ్ ఇవన్నీ స్పెషల్ అట్రాక్షన్స్ అనమాట. వినోదంతో పాటు విజ్ఞానం కూడా కలిసేలా ఈసారైతే పోచంపల్లి నుంచి నేతలను రప్పించి నిజంగా ఓ చీర నేయటం ఎలాగా అని ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేశారు. అలా ఆ రోజు సాయంత్రం అంతా కాంతులీనే ఓ రంగుల ప్రపంచంగా మారిపోతుంది. పిల్లలు రంగుల రాట్నాలతో ఆడుకుంటూ కేరింతలు కొడుతుంటే పెద్దలు షాపింగ్ చేసుకుంటూ సందడి చేస్తారు. చివరిగా ఆ శివయ్యకు దివ్యమంగళ హారతి పాడి వచ్చే సంవత్సరం వరకు అందరినీ చల్లగా కాపాడవయ్యా అని చేతులెత్తి దండం పెట్టుకుని ఘనంగా వీడ్కోలు పలుకుతాము. ఇక ఆ రోజు జాతరకి అమ్మమ్మ తాతను కూడా ఆహ్వానించి అభి చైత్రిక అలిసిపోయేదాకా ఆడుకున్నారు. ఆ తర్వాత అందరం కలిసి అక్కడే ఆహారం తినేసి ఆనందంగా ఇళ్ళకెళ్ళిపోయాం.